మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఫుట్బాలర్ రేవంత్ రాజకీయ మైదానంలో ప్రత్యర్థులను 3 చెరువుల నీళ్లు తాగించే సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాలర్ గా మారిపోయి క్రీడా మైదానంలో పరుగులు పెట్టారు. అడ్డంకులు ఎదురైనా అనుకున్న గోల్ను కొట్టే వరకు వెనక్కు తగ్గని ఆయన ఆటలోను కూడా అదే పట్టుదల చూపారు. గేమ్ మధ్యలో షూ పాడైనా దాని పక్కన పడేసి ఉత్త కాళ్లతోనే బంతిని అందుకునేందుకు యత్నించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మ్యాచ్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని మైదానంలోకి దిగిన ఆయన వారితో కలిసి మ్యాచ్ ఆడడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ మళ్ళీ షర్ట్ మీద కూడా చూసిరా ఇండియా టీం అని టీషర్ట్ మీద ఉంది. క్రికెటర్ అసద్ మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బ్యాట్ పట్టారు. చదువుకునే రోజులో మంచి క్రికెటర్ ఆయన కాసేపు ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. బంతిని చూసి మరీ షాట్లు కొట్టారట. రాజకీయాల్లోకి రాకుంటే మంచి క్రికెటర్ అయ్యేవాడిని అని చెప్పి హైదరాబాద్ ఎంపీ ఆదివారం తమ వీధిలో కాసేపు ఆట విడుపుగా ఇష్టమైన ఆటను ఆడారు. ఏంది రాజకీయ నాయకులు అందరూ ఒక్కసారి స్పోర్ట్స్ వైపు ఉంటారనేండ్రు. ఎనీవేస్ ఇక్కడ చూడండి, ఓటుకు వేలాయే నేడే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా నేడే ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సమస్యాత్మక ప్రాంతాల్లో గంట ముందే క్యూ లైన్లో ఉంటే ఎంతసేపైనా అవకాశం. 35,809 కేంద్రాలు, 2,79,519 మంది సిబ్బంది, 17 పార్లమెంటు స్థానాల్లో 525 మంది అభ్యర్థులు. ఎన్నికల సిబ్బందికి వ్యక్తిగత వస్తువులతో కిట్ అందజేత. కొడంగల్లో ఓటు వేయనున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్లు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి. హైదరాబాద్లో ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగికి గుండెపోటు. బాధాకరం, చాలా బాధాకరం. యాదాద్రి జిల్లాకు చెందిన బొడ్డుపల్లి నరసింహ మృతి. నిజాం కాలేజ్ గ్రౌండ్ నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది. సో పొద్దున్నే పోలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనం కూడా మార్నింగ్ న్యూస్ అయిపోయినాక పోయి ఓటేసి రావాలి. ఎనీవేస్ సో సెలబ్రిటీస్ ఓటింగ్ అయితే దాదాపుగా పూర్తయిపోయింది. సో ఎక్కడి వాళ్ళు అక్కడ పోయి ఓట్లు వేసేసిండ్రు. ఇంకా మనకున్నటువంటి అవకాశాన్ని దయచేసి హాలిడే కదా, పోలింగ్ డే కదా అని చెప్పి 1 గంట పోయి ఇట్లా ఓటేసి రండి. కేంద్రంలో మన దేశాన్ని కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికి ఓట్లేస్తే బాగుంటుంది అనేది ఎటువంటి మ్యానిపులేట్ అవ్వకుండా, ఎటువంటి ఆగడాలకి పోకుండా, బద్దకించకుండా, దొంగ ఓట్లు పడితే కూడా ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. సో దొంగ ఓట్లు, ఫేక్ ఓట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ చాలామంది ఓట్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది. సో ఆ డిలీట్ చేయడం ఓట్స్ తర్వాత ఫేక్ ఓట్లతో వెళ్ళడము, సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఎంతసేపు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చేసేవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర ఎలక్షన్ మీద ఎంత ఫోకస్ అయితే ఉందో తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ మీద కూడా అంతే ఫోకస్ ఉంది. అంటే హైదరాబాద్లో గెలిపేవరిది అన్నట్టుగా కూడా అంత ఫోకస్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. బట్ చాలా సీరియస్ తీసుకున్నారు. 144 సెక్షన్ అయితే అమలైంది ఈరోజు. ఓట్ల పండుగకు వేలైంది. 5.5 నెలల క్రితం రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలు ఢిల్లీలో తమ ప్రతినిధులుగా ఎవరుండాలో నిర్ణయించుకునే రోజు వచ్చేసింది. రాష్ట్రంలో ప్రధానంగా పోరు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉండగా బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల సజావుగా జరిగేందుకు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 60,000 మందికి పైగా పోలీసులు, 160 కంపెనీల కేంద్ర బలగాల కట్టుదిట్టమైన బందోబస్తు చేసింది. ఇక ఓటర్లదే ఆలస్యం. నిర్ణయం మీది, తీర్పు చెప్పేది మీరే. కదలండి, ఓటుకు పోటెత్తండి. నేడు వేతనంతో కూడిన సెలవు, కూలిన టెంట్లు, సిబ్బంది పరుగులు, వర్షాలతో పోలింగ్ సిబ్బందికి ఇబ్బంది.
సో దయచేసి మళ్ళా చెప్తా ఉన్నాము, సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. ఈరోజు ఉదయం మొదలైంది, సాయంత్రం 6 గంటల వరకు దయచేసి ఊర్లలో ఉన్న వాళ్ళు గ్రామ పంచాయతీ, రూరల్, విలేజెస్ అండ్ అదే రకంగా మండల స్థాయి, జిల్లా స్థాయి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఎప్పుడు కూడా హైదరాబాదు 35-39% మాత్రమే పోలవుతుంది. సో అట్లా కాకుండా ఈసారి అందరూ బయటికి వచ్చి ఇళ్ళకి పరిమితం అవ్వకుండా బయటికి వచ్చి అందరూ కూడా ఓట్లేయాలని చెప్పి నేను మరొక్కసారి తెలియజెప్తా ఉన్నా. ఎందుకంటే అందరు బదకిస్తూ ఉంటారు, అబ్బో ఎండలో పోయి ఏం ఓటేస్తాం అన్నట్టుగా ఉంటుంది. కొన్ని జాగాలనైతే గంట ముందే, అంటే ప్రాబ్లమెటిక్గా ఉన్న జాగాలలో గంట ముందే పోలింగ్ ఆపేస్తారు, అంటే ఓటేయడం ముందు 5 గంటలకే ఆపేయడం జరుగుతుంది. సో దయచేసి ఇటువంటివి ఏమి కూడా జరగకుండా అందరూ కూడా మధ్యాహ్నం వరకే, ఆఫ్టర్నూన్ వరకే, అంటే ఈ రోజు మధ్యాహ్నం వరకే దాదాపుగా 90% కూడా పోలింగ్ అయిపోతే నిజంగా తెలంగాణ నెంబర్ 1 అవుతుంది. అంటే పోలింగ్లో ఇంత తొందరగా 90% ఓటింగ్ కూడా అయిపోయింది అని మనం ప్రూవ్ చేసుకోవాలి. మధ్యాహ్నం వరకు అన్ని ఫినిష్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. సో 6 o'clock వరకు ఎవరు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారు. కానీ ఓటు వేయకుండా మాత్రం ఇళ్ళకే పరిమితం అవ్వకండి. చాలామంది ఓట్లు డిలీట్ అయిపోయి బాధపడతా ఉన్నారు, అరే మేము ఓటు వేయలేకపోతున్నామే, మా ఓటు లేదే, మేము చాలా వేయలేని వాళ్ళ పరిస్థితి ఏమో బాధపడతా ఉన్నారు. వేసే అవకాశం ఉండి వేయకుండా ఉండే వాళ్ళు మాత్రం అక్కడితో ఆగద్దు, ముందరికెళ్ళి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. 6 గంటల వరకు సమయం ఉంది అని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. నేడే పోలింగ్ 4వ దశలో 96 లోక్సభ స్థానాల్లో ఏపీ శాసనసభకు కూడా, ఒడిశా అసెంబ్లీలోని 28 స్థానాలకు సైతం బెంగాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాలు తీవ్ర సమస్యాత్మకం. భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు, ఈసీ ఏర్పాట్లు పూర్తి. ఇక్కడ చూస్తే ఎవరి ధీమా కూడా వారిదే. 14 లోక్సభ సీట్లు తమవే అంటున్న కాంగ్రెస్, తమకు డబుల్ డిజిట్ పక్కా అంటున్న బీజేపీ, ఉనికి కాపాడుకునేందుకు శ్రమిస్తున్న బీఆర్ఎస్. సో పోల్ మేనేజ్మెంట్లో ముందున్న కాంగ్రెస్. సో ఇది ఎవరిది వాళ్ళు డబుల్ డిజిట్ కొడతామని చెప్తా ఉన్నారు. ఇక మన బాప అయితే ఇక 14 సీట్లు 12 సీట్లు వస్తే తెలంగాణని శాసిస్తాం, డెఫినెట్గా మనము తిరగబడతాం అన్నట్టుగా కూడా మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అండ్ అదే రకంగా ఇక పోతే రేవంత్ రెడ్డి గారు కూడా 14 సీట్లు గ్యారంటీ, 6 గ్యారంటీలు ఎంత పక్కాగా చెప్పారో 14 సీట్లు గ్యారంటీ అంటున్నారు. ఇకపోతే మన బీజేపీ విషయానికి వస్తే డెఫినెట్గా మోడీ వేవ్ అంటున్నారు, డబుల్ డిజిట్ ఖచ్చితంగా డబుల్ డిజిట్ వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి 3 పార్టీల మధ్యలో రభస, మరి పబ్లిక్ మూడ్, తెలంగాణ మూడ్, లోక్సభ మూడ్ ఎవరి వైపు ఉంది, ఓట్లు ఎవరికి పడతాయి. సో అంటే బయటికి రిజల్ట్ చెప్పకపోయినా సాయంత్రం వరకు అయితే ఒక ఎగ్జిట్ పోల్ ద్వారా మీడియా మిత్రులకు కావచ్చు, మాకు, లేకపోతే బయట కొంతమంది పొలిటికల్ రాజకీయాల పార్టీలకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే దేశమంతా 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, అగ్నివీర్ పథకం రద్దు, రైతులకు కనీస మద్దతు ధర, కేజ్రీవాల్ 10 గ్యారంటీలు, యాప్ విచ్ఛిన్నానికి బీజేపీ కుట్రలు విఫలం, నా అరెస్టుతో యాప్ బలపడింది, ప్రధాని రేసులో లేను కేజ్రీవాల్. డైరెక్ట్ చెప్పేసి ప్రధాని రేసులో నేను లేను, నేను ప్రధాని కాలేను అనేది కేజ్రీవాల్ గారు డైరెక్ట్గా చెప్పేసారు. కాకపోతే అరెస్ట్ అవ్వడం వల్ల నా గ్రాఫ్ పెరిగిందే తప్ప ఏం తగ్గలేదు అని మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ మధ్య అదొక ట్రెండ్, ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళ గ్రాఫ్ పెరిగిపోతుంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు తొందరగా అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నారంట. దేనికోసం? గ్రాఫ్ పెంచుకోవడం కోసం. గాలివాన బీభత్సం, పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం, తడిసిన ధాన్యం, అన్నదాతలకు ఇబ్బందులు, పిడుగుపడి 3 వడదెబ్బతో 1 మృతి, అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్. నేడు రేపు వర్షాలు, ఎండలు తక్కువే.